వాడపల్లి కిచెన్ నుంచి ఉషారాణి వారిని చెప్తున్నాను. టమాటా సాస్ చేసి చూపించబోతున్నాను అండి. టమాటా చిల్లీ సాస్ చేస్తున్నాను. టమాటా కేజీ అండి. ఇదిగోండి సగం బెల్లం సగం పంచదార వేస్తున్నానండి. 100 గ్రాముల పంచదార 100 గ్రాముల బెల్లం అండి. ఏది వేసినా రుచి రావాలి కానండి, ఆరోగ్యానికి కూడా మంచిది చూసుకోవాలి. ఇదిగో కలర్ కోసం వేస్తామండి. లవంగాలు 15 వేసానండి. ఇవ్వండి కుంకుమ పువ్వు, ఇది జాజి పువ్వు అంటారు అదండి. మిరియాలండి, దాల్చిన చెక్క అండి. ఇదిగోండి అల్లం అండి. ఎల్లుల్లిపాయలు పెద్దవి కాబట్టి 4 రేకులు వేసానండి. ఇదిగోండి తేజ్పత్తి, ఎండుమిరపకాయలండి, కాశ్మీరీ అంటారు, మీరు ఏమంటారు, మేము ఆంధ్ర తరపు ఇవి వేస్తామండి. ఇదిగోండి వెనిగర్ అండి. పోసుకుని ఇలాగా చిన్న ముక్కల కింద వేసుకుందామండి. తర్వాత కుక్కర్లోని పెట్టుకుందాం. ఇది గమ్మున అయిపోతుందండి. అది గంటల తరబడి ఎవరు కూర్చుంటారండి. ఇదిగోండి టమాటీలు సవకండి. టమాటీ పచ్చడి కూడా పట్టినండి, చూపించండి రేపు ఎప్పుడుని. ఇదిగోండి మసాలా అంతా ఇందులో వేసి కట్టుకుందామండి. ఏంటంటే మొగ్గలు వీటితో ఉంటే ఇటు రసం దిగుతుందండి, ఘాటు దిగుతుందండి. అదండి ఫ్లవర్ వస్తుంది. మిరియాలు వేయనండి, అందుకే ఇందులో వేసి కట్టుకుంటే మేము మరి అప్పుడు ఇలాగే చేసుకున్నాం 25-30 సంవత్సరాల క్రితం మాట చెబుతున్నానండి. ఇప్పుడంటే యూట్యూబ్లో ఉండి ఒకరి ద్వారా ఒకళ్ళు చూస్తున్నారండి. అప్పుడు మేము ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకునేవాళ్ళం అండి. వాళ్ళు మాకు చెప్తే మాకు వచ్చినాయి, మాకు వచ్చినాయి. మేము అప్పుడు ఒకరికొకళ్ళు హెల్ప్ చేసుకునేవాళ్ళం అండి. ఇలా చేసుకునండి. ఇదిగోండి ఇలా గట్టిగా కట్టేసాము. ఇందులోంచి దాని ఫ్లవర్ అందులోకి దిగుతుందండి. ఇదిగోండి ఇలా కట్టామండి. ఇదిగోండి ఇందులోని కుక్కర్లో కొద్దిగా లైట్గా నూనె రాసుకున్నాను. ఎందుకంటే అంటే మాడిపోతుందండి. మనం కుక్కర్లో కొద్దిగా నూనె రాసుకుని ఉంచానండి. ఎందుకంటే అండి నూనె మాడకుండా ఉంటుందనండి. ఉడకబెట్టాలంటే బాగా టైం పడుతుందండి. ఇదిగోండి 1 స్పూను ఉప్పు వేసుకుంటున్నానండి. ఇదిగోండి ఆ తర్వాత 1 స్పూను కారం అండి. ఇది కర్ణాటక కారం అండి. కలర్ బాగుంటుంది. మన నార్త్ తరపు అయితే ఏమంటారు, సిమ్లా మిర్చి కారం అంటారు కదండి, అలా ఉంటుందండి. ఇది మనకి ఇష్టమైనంత అండి. తక్కువ, మేము కొంచెం కారం తింటాం కాబట్టి కొంచెం కారం వేసామండి. ఇదిగోండి ఈ కారం ఇది వేసి కొంచెం కలిపేసుకుందామండి. ఇవన్నీ కొద్దిగానే అటు ఇటుగానే. తేజ్పత్తి కూడా ఇందులో దిగుతుందండి ఆ ఘాటు. ఎల్లుల్లి రేకులు నైపు పెద్దవి అండి, అందుకు 4 వేసాను. మీరు చూసుకొని చిన్నవి అయితే ఇంకో 2 ఎక్స్ట్రా వేసుకోవాలేమో అండి. ఎవరన్నా చేసుకోదలితే అండి. ఇది ఇప్పుడు వచ్చిన కొత్తగా డిష్ కాదండి, 25-30 సంవత్సరాల నుంచి ఉన్నదే అండి. ఇది చేసుకుని మీరు తిన్నదే అండి. టెడీ బియర్లు అవి కూడా నేను ఒక 16-15 రకాల కుక్కలు అవి కూడా చేసానండి. అక్కడి నుంచి రావటానికి ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అన్నీ కొత్తగా మొదలవుతున్నాయండి. యూట్యూబ్ పెడతాను, మీ దయ వల్ల మళ్ళీ నేను అన్నీ కొత్తగా చేస్తానండి. ఇదిగోండి బెల్లం కూడా వేసుకుందామండి. నేను సగం బెల్లం పంచదార వేస్తున్నానండి. అది ఖర్జూర్ బెల్లం అండి, అక్కడి నుంచి తెచ్చుకున్నానండి. వేసి బెల్లం ఇది 2 వేసామండి. తిన్నామంటే దానికి ఒక 5 కూడా ఉండాలి కదండి. టేస్ట్ చూసుకుంటే అవ్వదండి, ఆరోగ్యం కూడా చూసుకోవాలి. ఇంకా నేను జార్ఖండ్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నానండి ఈ బెల్లం అయ్యని. మూత తీసి ఇదిగోండి ఒక 4 స్పూన్లు వేసుకుందాం. 4-5 స్పూన్లు. అప్పట్లో మేము ఒక బాటిల్ కొని అందరూ పంచుకున్నామండి. ఇలాగా 4 అప్పట్లో మేము ఒకరికొకరు హెల్ప్ చేసుకునేవాళ్ళం అండి. ఇప్పుడు యూట్యూబ్ లాగా ఇది నా ఛానల్ అనేసి అలా లేదండి. తురకావిడ ఉండేవారు, మాకు ఆవిడే నేర్పారండి ఇవన్నీ. ఆవిడ చేసుకునేవారు. టాటాలో చుట్టాలు ఉండేవారండి, ఆవిడ వెళ్ళి వచ్చేవారు, చూసి మాకు కూడా చెప్పేవారండి. ఇలా చేసుకొని బాగుంటుంది, బయట కొనుక్కోక్కర్లేదని. ఒకరికొకరు పకోడీలు వేసుకున్నా ఏ వేసుకున్నా తినడానికి బాగుండేదండి అప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఉద్యోగం పోయింది కదండి మళ్ళీని, అందుకు మళ్ళీ మొదలెట్టాము ఈ ఆట అనమాట అండి. ఇదిగోండి 1 సీటీ రానిచ్చేస్తే ముద్ద అయిపోతుందండి. ఇది వేసుకున్నాడు పంచదార వేసుకోవచ్చండి. నేను పంచదార కంటే బెల్లాన్ని ఎక్కువ
వాడతానండి. మీరు నా వీడియోలు చూసిన వాళ్ళైతే నేను పెట్టలేకపోతున్నాను. ఎక్కువ మైదా బంగాళదుంపలు ఇది మానేద్దామనే ఆలోచనతోనే నేను ఎక్కువ మంచి పెట్టలేకపోతున్నానండి. పెట్టలేక కదండి, ఆ 3 తప్పించి చెయ్యాలనండి నా ఉద్దేశం అండి. ఎవరైనా మనం ఏదైనా చేసేమంటే ఒక అర్థం ఉండాలనండి. ఇదిగోండి, దీన్ని కూడా ఇందులో పెట్టేద్దామండి. బాగా ఉడికిపోయిన తర్వాత అది కూడా ఇది అవుతుంది. వెనిగర్ ఇంకా తక్కువ అవుతుందని కొంచెం వేస్తున్నానండి. కలర్ బాగుంది, టేస్ట్ బాగోవాలి కదండి. మనం కొట్లు కొనుక్కున్నట్టు కావాలంటే కొంచెం వేసుకోవాలండి. చాలా ఒక సీటీ వచ్చాక లైట్గా 2 నిమిషాలు వదిలేస్తాయండి. అందులో గ్యాస్ మీద బాగా ఉడికిన తర్వాత తీసేసుకుని మనం చల్లార్చుకుని మిక్సీ పట్టుకోవాలండి. చూపించానండి అందాకని. ఇగో మనం చిల్లీ సాస్ చేస్తున్నాం కదండి, చల్లారిపోయి మిక్సీ పట్టుకుంటున్నామండి. మిక్సీ పట్టి వడకట్టుకోవాలండి, చల్లి పట్టాలి. అదిగోండి, ఇగో తేజ్పత్తాకులు తీసేవండి. ఇగో మసాలా కట్టాం కదా, అది కూడా తీసేవండి. చూపిస్తున్నానండి. టమాటాలు మంచి ఎర్రగా దలసర గుంజున్నాయి తీసుకుంటే అసలు తొక్కే రాలేదు. ఇదిగోండి, గింజలు కూడా లేవండి, అందులో బాగా తక్కువ ఉన్నాయి. ఇదిగోండి, కనమాది కూడా వేసుకుని మనకి ఎంతలో కావాలంటే అంతలో ఉడకబెట్టుకుంటామండి దగ్గరికి కొద్దిగాని. తర్వాత సీసాలో మనం నిలవేసుకుంటామండి. టమాటా సాస్ అయితే తయారైపోయిందండి. ఇదిగోండి, ఏదైనా చేద్దామండి. 5 ఫ్రూట్స్ కానీ ఏదైనా 5 రకాల ఫ్రూట్స్ ఏదైనా జామ్ చేద్దాం చూద్దామండి. ఏం కావట్లేదండి, సంతోషంగా ఉంది. ఇంకేదో చెయ్యాలి మళ్ళీ. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంట్లో చేసుకున్నది ఏదైనా ముద్దుగా ఉంటుందండి, అపురూపంగా ఉంటుంది. నాకైతే ఇవాళ అసలు నిద్ర ఫుల్గా పడుతుందేమో అండి, అంత సంతోషంగా ఉందండి. అన్నీ సరిగ్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. కావాలంటే ఇంకొక ఎండుమిరగా ఎక్స్ట్రా వేసుకోండి అందులో అండి. టమాటా సాస్ అయితే తయారైందండి. పకోడీల్లోకి, గారెలోకి, ఎందులోకి తిన్నా కానీ చల్లబడ్డాక ఒక బాటిల్లో ఎప్పుడైనా సరే గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మంచిదండి. ఇదిగోండి, మీరు కూడా చేసుకోండి. అరగంట 12 సరిగ్గా చేసుకుంటే కుక్కర్లో పెడితే గమ్మున అయిపోతుంది. బయట పెడితే బోల్ టైం పడుతుందండి. ఇదిగోండి.